తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభు, మీరు ఒక మాట పలికిన చాలు, నా దాసుడు స్వస్థుడగును. లూకా శుభవార్త 7వ అధ్యాయము 7వ వచనము. ప్రియ దేవుని బిడలారా, ప్రభు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈ వచనం కపర్నాము ప్రాంతానికి చెందిన శతాధిపతి పలికి ఉన్నాడు. తాను 100 మంది సేవకులు ఉన్నప్పటికీ, ఖర్చు పెట్టడానికి సంపాదన ఉన్నప్పటికీ, బంధుబలగం ఉన్నప్పటికీ వాటన్నింటికీ ప్రాముఖ్యతను ఇవ్వకుండా ప్రభువు గొప్పవాడని, ఆయన శక్తి అపారమైనదని, ఆయన మాటలో జీవమున్నదని, ఆయనను ఆశ్రయిస్తే అంతా చక్కబడునని, ఆయన సేవకుడు ఆరోగ్యం పొందుకుంటాడని శతాధిపతి తెలుసుకున్నాడు. అందుకే ప్రభువుని ఆశ్రయిస్తున్నాడు. చిన్న బిడ్డల్లాంటి స్వభావంతో తనను తాను తగ్గించుకొని దేవుని ముందు తన అయోగ్యతను ప్రదర్శిస్తూ క్రీస్తును వేడుకుంటున్నాడు. శతాధిపతి పలికినట్లు ప్రభువు ఒక మాట పలికినా చాలును. ఆదిలో దేవుడు ఒక మాట వలనే సమస్త సృష్టిని చేశాడు. జీవులను నిర్జీవులను, కనిపించేవి కనిపించనివి అన్నీ ఉనికిని పొందుకున్నాయి. మాటలతో మహిమలు అద్భుతాలు చేస్తాడు దేవదేవుడు. తప్పులు తడకలు, చెడు, పాపం, నాశనం తన మాట ద్వారానే తొలగిపోతాయి. దెయ్యాలు పట్టిన వారిని, వివిధ బంధకాలలో ఉన్నవారిని ఒక మాటతోనే విడుదల చేస్తాడు క్రీస్తు ప్రభువు. లాజరు, నాయీను కుమారుడు, యాయీరు కుమార్తె వంటి మరణించిన వారు క్రీస్తు ప్రభు మాట పలకడం వలన జీవితులయ్యారు. ఆరోగ్యం కలుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది, ఆనందం మెరుగవుతుంది, విశ్వాసం పెంపొందుతుంది, నిర్జీవులకు జీవం అందుతుంది, చీకటిలో ఉన్నవారికి వెలుగు సంతరిస్తుంది, బలహీనులు బలపడతారు, అజ్ఞానులు జ్ఞానం పొందుకుంటారు. క్రైస్తవులకు దేవుని మాటలు ఎంతో ప్రముఖమైనవి. అందుకే ప్రతిరోజు దేవుని వాక్యం వింటూ నూతన ఉత్తేజాన్ని పొందుకోవాలి. జీవంతో, సంతోషంతో పనులు పరిపూర్తి చేసుకోవాలి. ఆరోగ్యం, ఆయుష్, ఆనందం, ఐశ్వర్యంతో నిత్యం జీవించాలి. ప్రార్థించుదము. కృపా సత్య సంపూర్ణుడవైన మా దేవా, మీ అనలేని ప్రేమకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మమ్మ ఎల్లప్పుడూ మీ వాక్కుతో కడిగి పవిత్రపరిచి నూతన జీవాన్ని దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడి మిమ్ము దీవించునుగాక. ఆమెన్.